మానవుడు తన జీవితంలో ఆరాధనలు, ప్రార్థనలు, మొక్కుబడులు చేస్తున్నాడు. ఈ ఆరాధనలకు అర్హుడెవరు? ఈ పూజకు అర్హుడెవరు? మనం ఎవరిని పూజించాలి? ఎవరిని ప్రార్థించాలి? ఎవరికి మనం మొక్కుబడులు మనం చెల్లించుకోవాలి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అసలు ఈ మానవుడి యొక్క సృష్టి యొక్క ఉద్దేశం తెలియజేస్తున్నాడు. ఖురాన్ గ్రంథంలో సూర జారియాత్ 51వ సూర 56వ ఆయతలో చూసుకున్నట్లయితే, నేను మానవులను మరి జిన్నాతులను నా ఆరాధన కొరకు తప్ప మరి దేని కొరకు సృజించలేదన్నాడు. ఈ మానవుని ఏ ఉద్దేశంతో పుట్టించాడు? దేవుణ్ణి ఆరాధించడం కోసమే ఈ మానవుని పుట్టించాడు. అంటే మన జీవిత లక్ష్యమే సృష్టికర్తన దైవాన్ని ఆరాధించడం తప్ప మరొక పని లేదా అంటే, ఆరాధించడం అంటే దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి స్మరించడము, దేవుణ్ణి ప్రార్థించడము, దేవుడికి నమాజ్ సలాహ్ చేయడము. ఇదే కాదు, దేవుడి ఆజ్ఞ ప్రకారంగా జీవితం గడపడం కూడాను అల్లాహ్ ఆరాధనే. అల్లాహ్ ఆజ్ఞాపాలన చేస్తూ మనం జీవితం గడపాలి. అదే అల్లాహ్ యొక్క ఆరాధన. అల్లాహ్ స్థానంలో మరొకరు నిలబెట్టకూడదు, మరొకరిని ఆరాధ్య దైవంగా చేసుకోకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. సూర బఖరా 2వ సూర 21వ వాక్యంలో చూసుకున్నట్లయితే, ఓ మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని, మీ పెద్దవారిని, మీ పూర్వీకులని ఎవరైతే సృజించాడో ఆ మీ ప్రభువును మాత్రమే ఆరాధించండి. అప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది, మీరు సరైన మార్గం పొందే అవకాశం ఉంది. మిమ్మల్ని మీ పూర్వవారిని ఎవరైతే సృజించారో ఆ దైవాన్ని ఆరాధించండి. నన్ను, నా తాత ముత్తాతలని మొట్టమొదటి మానవుడైన ఆదం అలైహిస్సలాం ఎవరు పుట్టించారు? ఆయనే అల్లాహ్, ఆయనే ఆరాధనకరుడని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేయడం జరిగింది.